యేసుక్రీస్తు నామములో సమస్తలందరికీ కూడాను వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనము చదువుకుందాము. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్షెమెగా బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మేము అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అమ్మా, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు అందరూ కూడా చాలా చక్కగా మట్టలాదివారం అని మరి దేవుణ్ణి స్తుతించుకుంటూ మరి చక్కగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు కొంతమంది అయితే మరి ఈ యొక్క శ్రమ దినాలు అని మరి జ్ఞాపకం చేసుకుంటూ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేసుకుంటూ వచ్చారు. మంచిదే. కారణం ఏదైనా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం అనేది చాలా మంచిది, చాలా మంచి ఆశీర్వాదము. దేవునితో గడపటం అనేది గొప్ప దీవెన. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇక్కడ మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మట్టలాదివారం అని పిలుచుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఆనాడు యూదులందరూ కూడాను చక్కగా ప్రభువారినంట దేనితో ఆరాధించారంట, మట్టలు తీసుకొని ఆ దినాన ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు. అందుకని ఈనాడు మనం ఏమని పిలుచుకుంటూ ఉంటాము, మట్టల ఆదివారం అని పిలుచుకుంటూ ఉంటాం. సరే, ఏది ఏమైనా కూడాను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు సమీపించినటువంటి సమయంలో అక్కడ ఒక గ్రామంలో ఉన్నప్పుడు ప్రభువారు ఇద్దరు శిష్యులను పిలిచి వారికి ఒక పనిని అప్పగిస్తూ ఉన్నారు. ఏంటి ఆ పనిని మనం చూస్తే, ఇదిగో మీరు ఆ యొక్క మరి ఒక గ్రామానికి మీరు వెళ్ళండి, మీ ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే అక్కడ మీకు కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద మీకు కనిపిస్తుంది అని ప్రభువారు అక్కడ చెప్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనము చేసే ప్రతి పని కూడా ఎవరికి తెలీదు అని మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, మరి నేను చేసినటువంటి ఆ పనిని ఎవరు కూడా చూడలేదు, నేను చక్కగా ఎవరికి కనపడకుండా నా పని నేను చేసి వచ్చాను అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్ను అంట లోకమంతా సంచరిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎక్కడో సమీప గ్రామములో కట్టి ఉంది గాడిద అని దేవుడు ఎక్కడో ఉండి చెప్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడుండి చూస్తున్నాడో చూడండి. ఆయన చూడగలిగినటువంటి దేవుడు. అందుకే మరి హాగర్ ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది మన దేవునికి? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందండి. ఈరోజు మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. అవును, ఆయన చూచాడు. దేన్ని చూశాడో తెలుసా? కట్టబడి ఉన్నటువంటి గాడిని చూశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కట్టబడి ఉన్నటువంటి నీ స్థితిని చూస్తూ ఉన్నాడు. బంధకముల చేత, శోధనల చేత, శ్రమల చేత, పాపము చేత బంధించబడ్డ నీ జీవితాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. గాడిదనే చూసినటువంటి దేవుడు నిన్ను చూడట్లేదా? ఆ గాడిద కట్టబడి ఉన్నదంటండి. ఏం చేశారంటే దాన్ని కట్టేశారు. దాన్ని కట్టేసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో అనేకులు కూడా కట్టబడిన స్థితిలోనే ఉంటున్నారు, అనగా బంధించబడిన స్థితిలో ఉంటున్నారు. అనేకమైన వ్యసనముల చేత బంధింపబడుతూ ఉన్నారు, బలహీనతల చేత బంధింపబడుతూ ఉన్నారు, బూతు మాటల చేత బంధింపబడుతూ ఉన్నారు, పాపము చేత బంధింపబడుతూ ఉన్నారు. ఈరోజు సోమరితనముల చేత బంధింపబడుతూ ఉన్నారు. అనేకమైన వ్యసనాలు.
యవనస్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అనేకమైన డ్రగ్స్కి బానిసలైపోతూ ఉన్నారు. మధ్య యూట్యూబ్ మనం చూస్తూ వచ్చాం కదా. యూట్యూబ్లో మరి వారు ఆ యొక్క డ్రగ్స్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ మరి పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకుల పిల్లలు కానివ్వండి, రకరకాల వాళ్ళని మనం ఆ పబ్లో చూస్తూ వచ్చాము. ఆ డ్రగ్స్లో వాడు తీసుకున్నటువంటి ఆ డ్రగ్స్ వాటిలో పట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది అనేకమైన వాటికి బానిసైపోతున్నారు. ఈరోజు బంధించబడుతున్నారు. సాతాను కట్ల చేత ఏమవుతున్నారు? కట్టబడిన స్థితిలో ఉన్నారండి. సాతాను యొక్క కట్ల చేత కట్టబడినటువంటి స్థితిలో ఉంచి ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను బంధించబడిన నీ స్థితి నుంచి నిన్ను విడిపించడానికే ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీని మనం చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నదంటండి. ఎలా ఉందంట? నడుము వంగిపోయే చక్కగా నిలబడలేని స్థితిలో. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 18 సంవత్సరముల నుండి సాతాను, చదవడం అది 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఒక స్త్రీని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె సాతాను బంధించేసింది. 18 సంవత్సరాల నుంచి బంధించింది. ఎట్లాగో తెలుసా? నడుము ఏమైపోయిందంట? వంగిపోయింది. చక్కగా నిలబడలేకపోతుంది అనగా అదొక బలహీనత, అనారోగ్యమైన ఒక బలహీనత. కొన్ని సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడింది. ఆ బంధకము నుంచి విడిపించడానికి ప్రభువారు ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెను చూచి ఆ బంధకము నుంచి ఆమెను విడిపించి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా బంధకముల్లో బంధించబడ్డావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఆ బంధకముల నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటూ ఉన్నావా? ఆ పాపము నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావా? ఆ స్త్రీ అనుకున్నదండి, నన్ను దీని నుంచి బాగు చేయాలని ఆ స్త్రీ అనుకున్నది. ఆ స్త్రీ ఆశపడింది. ఈ బంధకము నుంచి నేను విడిపింపబడాలనుకుంది. పొట్టి జక్కయ్య దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి నిజంగా సుంకపు గుత్తారుడైన ఆ మత్తయ్య ఎంతో మందిని అన్యాయంగా సంపాదన చేయవచ్చాడు. అందరినీ మోసం చేసి అన్యాయం చేసి సంపాదిస్తూ వచ్చాడు. అయితే ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? ఆ బంధకము నుంచి విడుదల పొందాలని ఒక తపనతో ఆ బంధకము నుంచి విడుదల పొంది వెళ్ళిపోయాడు. ఈరోజు నీ బంధకముల నుంచి విడిపించే జీవము కలిగిన దేవుడు, ఒక దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. ఏ బంధకంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఏ అనారోగ్యం అనేటువంటి సాతాను బంధకం నిన్ను పట్టుకుందో నాకు తెలియదు. లేక ఏ పాపము, ఏ బలహీనత, ఏ సెల్ ఫోన్, ఏ సీరియల్, ఏ సినిమాలు నిన్ను బట్టి పీడిస్తూ ఉన్నాయో నాకు తెలియదు. కానీ దాని నుంచి కట్టబడ్డావు అని అంటున్నాడు. అయితే నిన్ను బయటికి రావుటకు మోజుడైన యేసుక్రీస్తు వారు చూచుచున్న దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా చూచాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ బంధకముల నుంచి విడిపిస్తూ ఉన్నప్పుడంట, నువ్వు విడిపింపబడుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు నీ జీవితం వస్తాయి. పాపము నుంచి నువ్వు బయటకు వస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. అక్కడ కూడా చూడండి 11వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తాం. 4-5 వచనాలు చదవండి. అక్కడ కనబడెను, దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఏం చేస్తున్నారు? మీరేడా ఎందుకు గాడిద పిల్లని విప్పుతున్నారు? చూడండి, కొన్ని ఆటంకాలు వస్తాయి. గాడిద పిల్లని విప్పుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు దాన్ని కట్టిప్పుతున్నారు? అది అలానే ఉండాలి, ఉంచండి అన్నాడు. అపవాది కూడా అంతే. అనేక ఆటంకాల పాపంలో నుంచి నువ్వు బయటికి రాకుండా ఆ భయంకరమైనటువంటి అపవాది పెట్టేటువంటి ఆలోచనల నుంచి, అపవాది పెడుతున్నటువంటి శరీర ఆశల్లో నుంచి, అపవాది పెడుతున్నటువంటి దురాలోచనల నుంచి, అపవాది పెడుతున్న నీ మొండి స్వభావం నుంచి, అపవాది పెడుతున్నటువంటి దేవునికి దూరము చేసేటువంటి ప్రతి పరిస్థితి నుంచి నిన్ను వాడేం చేస్తున్నాడో తెలుసా? అలానే కట్టబడి ఉండేటట్లు చేస్తూ ఉన్నాడు. వాడికి బయటికి రావటం ఇష్టం లేదు. అనేక ఆటంకాలు పెట్టారు. నువ్వు అలాగా వస్తూ ఉంటే ఏంది? మొన్నటిదాకా పెద్ద ఇది చూసావుగా, మళ్ళీ ఏం పెద్ద బైబిల్ పెట్టిపోతున్నా, మొన్నటిదాకా బూతులు తిట్టావుగా, ఎన్ని వెళ్తున్నావు? ఆటంకాలు వస్తాయి. నీ భర్తే అంటాడు నిన్ను, అబ్బో ఈ ప్రార్థన అబ్బో బయలుదేరింది భక్తురాలు అంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తే మారిపోతావు. ప్రభు సన్నిధికి వస్తే నువ్వు మారిపోతావు. ఆ కట్ల నుంచి నీకు విడుదల వస్తుంది. అందుకే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అనేక మంది దూషిస్తుంటారు. అనేకమైన ఆటంకాలు నీ జీవితంలో వస్తుంటాయి. మరి మనం చూస్తాం, గుడ్డి భిక్షుకుడైనటువంటి బర్తిమేయుని మనం చూస్తూ ఉంటాం. అతడు త్రోవ పక్క నుండి మరి ఆ బంధకము నుంచి, ఆ గుడ్డితనం అనే బంధకము నుంచి విడిపించబడాలి అని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు ఏం చేశారంట?
చాలు ఆగో, ఎందుకు అరుస్తున్నావు, ఆగో ఆగో. నువ్వు ప్రార్థన చేస్తుంటే చేయకుండా సాతాన్ని నాటకపరుస్తూ ఉంటాడు. నువ్వు బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటావు. ఎందామబ్బా, ఏంది నేను ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి, నేను వెళ్ళి దేవుని పని చేయాలి, నేను వెళ్ళి దేవుని కోసం నిలబడాలి, నేను ప్రార్థనకి వెళ్ళాలని బయలుదేరుతావు. అప్పుడే వస్తారు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్తారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. వస్తారు తోటలో ఆదాం అవ్వ దగ్గరికి సర్పం వచ్చినట్టు. అవునా, ఇది నిజమా, ఎండకాయ్ ఏం కూర చేసావు స్టార్ట్ చేస్తారు నీతోటి. రోజు వెళ్ళే ప్రార్థనగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కూర్చో, నీతో పని ఉంది, కూర్చో. అయిపోయింది ప్రార్థన, అక్కడే అయిపోతుంది ప్రార్థన అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. బైబిల్ పట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఒక్కోసారి నీకు నువ్వే అడ్డుబండవుతావు. ఎలాగా? నీకు నువ్వే, నీ సోమర్తనమే నీకు అడ్డుబండ అయిపోతుంది, నీ అహంకారమే నీకు అడ్డుబండ, నీ లోబడని స్థితే నీకు అడ్డుబండ. అదొక కట్టు, నువ్వు లోబడుకుంటావు చూడు, అదే నీకు ఒక నువ్వే కట్టేసుకుంటూ ఉంటావు. ఎవరు ఆపరు. కొన్నిసార్లు నీకు నువ్వే ఒక అడ్డుబండవైపోతావు, నీ కాళ్ళకి నువ్వే అడ్డుబండవైపోతూ ఉంటావు. నీ దోషం, నీ పాపం, నీకు నువ్వే దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి. ఎవరిని కూడా దేవుడు బలవంతాన బయటికి తీసుకురాడండి. మన దేవుడు ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఏం చేస్తున్నాడంట? తడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే నిన్ను విడిపించి తీసుకొస్తాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన నిన్ను విడిపించి తీసుకొస్తాడు. నువ్వు తలుపు తీయకుండా ఆయన జొరబడే దేవుడు కాదు. లోపలికి నీకు తెలియకుండా నీకేదో చేయలేదు. జొరబడేవాడు ఎవడండి ఇంట్లోకి? దొంగ. ఎవడు? దొంగలు జొరబడతారు లోపలికి, మన పర్మిషన్ ఉండదు. దొంగ ఏం చేస్తాడు? జొరబడతాడు. వాడు జొరబడ్డాడంటే జరిగే ఏంటి పరిణామాలు? దొంగతనం, నరహత్యలు, నాశనం. ఏం జరుగుతాయంటే దొంగ లోపలికి వచ్చినప్పుడు దొంగతనం, తర్వాత వాళ్ళు ఏదైనా పట్టుబడ్డారు, ఏదైనా హత్యలు, నాశనమే. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా జొరబడేవాడు కాదు. నీ హృదయపూర్వకంగా నువ్వు ఆహ్వానిస్తేనే, నీ హృదయపూర్వకంగా ప్రభువా ఈ కట్ల నుంచి నన్ను విడిపించిన కేకలేస్తేనే. భర్తిమై కేకలేస్తూ ఉన్నాడండి. నువ్వేమి నోరు లేని జీవివి కాదుగా, ఆ గాడిదవు కాదుగా, నోరు లేని గాడిదవు కాదు కదా, నీకు నోరుంది కదా. భర్తిమై అరిశాడు కదా, నోరు తెచ్చి కేకలేశాడు కదా. దావీదు కుమారుడు నన్ను కరుణించు, నాకు చూపు ప్రసాదించి అరిచాడు కదా. మరి నీ బంధకట్ల నుంచి నువ్వు దేవుని అడగవా? ప్రియ సహోదరి, ఆ గాడిద కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కట్టబడ్డ గాడిదని ప్రభువారు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సేనాదయ్యం పట్టిన వ్యక్తిని విడిపించినట్లుగా, 18 సంవత్సరముల నుంచి సాతాను చేత పీడింపబడుతున్న ఆ స్త్రీని విడిపించినట్లుగా గాడిదని దేవుడు అక్కడ విడిపించాడు. హల్లెలూయా. ఆయన వచ్చింది భూమి మీదకి కారణం ఏంటంటే బంధకముల్లో ఉన్న నిన్ను విడిపించడానికి. ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడంటండి. హల్లెలూయా. బంధకముల్లో ఉన్న నిన్ను విడిపించి నేనేం చేస్తాడంటండి? దేవుడు వర్ధిల్ల చేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు ఆ యొక్క గాడిని ఆ బంధకముల నుంచి విడిపించి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అమ్మా, ఇక్కడ దేవుడు దేన్ని కోరుకున్నాడండి? గాడిదని కోరుకున్నాడు. దేన్ని కోరుకున్నాడు? ఆయన గొప్ప రాజు కదా, గుర్రాలను ఇంకా దేన్నైనా కోరుకోవచ్చు కదా. కానీ ఎవరు గౌరవించినటువంటిది ఏంటిదండి? గాడిదని ఎవరైనా గౌరవిస్తారా? గాడిదమ్మ నువ్వంటే భలే ఇష్టం, నీ గాడితో ఒక సెల్ఫీ తీసుకుంటా, గాడిద మీద చక్కగా వెళ్తా అనుకుంటారా? ఎప్పుడు చూసిన పిల్లలు, రే నీ గుర్రం మీద వస్తున్నాను చూడు, టక్క 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 అని గుర్రం, లేదంటే ఏను అమ్మారు ఏనుగు ఎక్కుతారు, మమ్మీ నేను ఏనుగు. ఇవి వచ్చి మన ఇళ్ళ మధ్య ఒంటెలు కూడా వెళ్తా ఉన్నాయి. ఒంటెల మీద కూడా చక్కగా ఈ మధ్య కాలంలో ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి మీద ఎక్కడానికి ఇష్టపడతారు. కానీ మమ్మీ నేను గాడిద మీద ఎక్కుతానంటారా? అందరు కదా. అరే తిట్టాలన్నా కూడా ఏమని తిడతా? గాడిదలు బాగా అడ్డగాడిదలు అయిపోయి నిర్లక్ష్యం వచ్చేసి ఇష్టానుసారంగా వస్తున్నారు అని నేను అనలేండి. మీరు మంచి గాడిదలు. హల్లెలూయా. మీరు చాలా మంచి గాడిదలు కదా, కరెక్ట్గా వస్తారు. మంచి గాడిదలు మీరు.
అడ్డగాడిదలు అంతకన్నా కాదు, లోడే కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గాడిదని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గాడిదని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని దాన్ని ఎన్నుకున్నాడండి. అందరూ అసహించుకునేటువంటి గాడిద, అందరి చేత తృణీకరించబడేటువంటి గాడిద, ఈ గాడిదని దేవుడు ఎన్నుకున్నాడు. అవును, ఈరోజు దేవుడు కట్టబడ్డ నీ బ్రతుకుని విడిపించటమే కాదు, ఎన్నిక లేని నీ జీవితాన్ని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈరోజు నీ బ్రతుకును బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ స్థితిగతులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. సహోదరి, ఈరోజు నువ్వు బాధపడద్దు. చెల్లి సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్తూ పిల్లలకు ఒక మాట చెప్తూ ఉంది. పీటర్ అనే చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు చాలా లేమి స్థితిలో ఉన్నాడు అని, ఆ బాబుకి కట్టుకోవడానికి వస్త్రాలు లేవని, మంచి బుక్స్ లేవని, మంచి బ్యాగ్ లేదని తనను తాను కుమిలిపోతూ దిగులుతోటి బాగా చదువుతాడు, మంచిగా సమాధానం చెప్తాడు, కానీ కుమిలిపోతూ తనకు తానుగానే ఫ్రెండ్స్తో కలవకుండా, స్కూల్లో పిల్లలతో కలవకుండా ఒక్కడే కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఉన్నాడంటండి ఆ బాబు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా నీ స్థితిని చూసి నువ్వు అలా కుమిలిపోతూ ఉన్నావేమో, నీకు నువ్వే దుఃఖపడుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి, ఈరోజు ఎన్నిక లేదు నీ బ్రతుకులో, నాకు ఆశీర్వాదం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే అని కుంగిపోతూ ఉన్నావేమో. సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎన్నిక లేని నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని గుర్తు పెట్టుకోనండి. నీకోసం ఆయన మరి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 26వ వచనం, త్వరగా 26 నుంచి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతి జ్ఞానులైనను ఘనులైనను అనేకులు పిలవబడలేదంటండి. ఇక్కడ జ్ఞానులు, విద్వాంసులు ఎవరు కూడా పిలవబడలేదంట. కానీ ఎవరిని పిలిచాడంట దేవుడు? దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుంచి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరినంట? రేపు దేవుడి దగ్గరికి వచ్చి, నేను బాగా ధనం కలిగిందని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు తెలుసా అని నువ్వు గర్వించుకున్నట్లు, నాకు బాగా జ్ఞానం ఉంది తెలుసా అందుకే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని నువ్వు అనకుండానట్లు, లోకములో వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నేను ఎన్నుకుంటున్నాడు దేవుడు. నిజమే, ఈరోజు తృణీకరించబడ్డ నీ జీవితంలో నుంచి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. నా చిన్నతనంలో మా అమ్మని నేను చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మని నేను గమనిస్తే, మా అమ్మ ఎప్పుడు పెద్దవాళ్ళతో కూర్చునేది కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరితో కూర్చునేది కాదు. ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అలాగా పెద్దవాళ్ళతో ఎక్కువ మాట్లాడదు అనుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా చిన్నపిల్లలందరినీ చుట్టూతో కూర్చోబెట్టుకొని చిన్నపిల్లలకే ఆ సినిమా చూసి వచ్చి సినిమా స్టోరీలు చెప్పటము, ఆ చిన్నపిల్లలతో ఆడుకోవడము, చిన్నపిల్లలతో ఏదైనా కూడా చేస్తూ కూర్చునేది. ఆ పిల్లలకి చేసి వంట చేసి తినిపించడాలు కానివ్వండి, చుట్టుపక్కల పిల్లలందరూ అక్కడికే వస్తారు. పెద్ద అయినా కూడా కొడసరక్కాయ అని అందరూ కూడా వస్తూ ఉంటారు. నాకు ఫస్ట్లో అర్థం కాదు, ఎదగంగా కొంచెం పెద్దనండి అయ్యాక అప్పుడు అర్థమైంది. నేను మా అమ్మను కూడా ఒకసారి అడిగాను, ఎందుకమ్మా నువ్వు అందరూ మన చుట్టుపక్కల అందరూ కూర్చుంటారు కదా, అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు అని అన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, నా బ్రతుకులో సంతోషం లేదు, మీ నాన్న చేసే పనులకి నాకు సంతోషం లేదు, ఏ మొహం పెట్టుకొని పోయి వాళ్ళ దగ్గర కూర్చుని నేను పచ్చి తాగుబోతాడాయా మీ నాన్న, ఆయన చేసే అల్లరికి ఆయన చేసే పనులకి అందరు గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారు, చూడు ఎలా చెవులు మన గురించి, నాకు అందుకే వెళ్ళబుద్ధి కాదు, వాళ్ళతో నేను కూర్చోలేను, నాకు సిగ్గుగా ఉంటుంది, వాళ్ళు మన గురించి ఒకలాగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు, నాకు సిగ్గుగా ఉంటుందని చెప్పి వాళ్ళతో వెళ్ళి కూర్చునేది కాదు, పెద్దవాళ్ళతో కలిసేది కాదు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేది, ఏడ్చుకుంటూ ఉండేది, లేదా పిల్లలతో సమయం గడుపుతూ ఉండేది. ప్రియ సహోదరి, అలాంటి తల్లిని
దేవుడు ఎన్నిక లేని ఆ స్థితిలో నుంచి, పనికిరాదు అని నెట్టివేయబడ్డ ఆ స్థితిలో నుంచి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక సేవకురాలు నీ ముందు నిలవబెట్టగలిగింది అంటే నిజంగా దేవుడు ఆమెను ఎన్నుకోవటం బట్టే, ఆ తల్లిని బట్టే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ స్థితిగతులను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో, కృషించిపోతూ ఉన్నావేమో. నాకు ఒక మర్యాద లేదు, నాకు ఒక విలువ లేదు, నాకు ఒక డబ్బు లేదు, నాకు ఒక అందం లేదు, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదని నీకు నువ్వుగా కించపరుచుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడికి నువ్వే కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ కోసం కల్వరి శిలువలో రక్తము కార్చిన దేవుడు, ఎన్నికలేని నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు. అంతేకాదండి, ఎన్నుకున్న తర్వాత ఆ గాడిని తెచ్చుకున్నాడట దేవుడు. ఆ గాడిని తీసుకొచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద మీద ఎవరెక్కారో తెలుసా అండి? అక్కడ మనం చదువుకుంటున్నాం, చూడండి, ఆ మాట చదువుకుందాం. ఆ గాడిదను తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశారండి వాళ్ళందరూ? ఆ గాడిదని తోలుకొని వచ్చి వేగా ఆయన దాని మీద కూర్చుండేను. అమ్మ, ఇప్పుడు గాడిద మీద ఎవరు కూర్చున్నారు? అమ్మ, ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభువారు కూర్చున్నారు. ఆ గాడిద మీద యేసు ప్రభువారు గాడిద యేసు ప్రభువారిని ఎక్కించుకుందండి. అక్కడ నా మీద కూర్చోండి ప్రభువారిని చక్కగా ఎక్కించుకున్నది. ఏందయ్యా, నన్ను కట్టలను విడిపించి నుంచి నన్ను తీసుకొచ్చింది నువ్వు ఎక్కడానికా? దీనికంటే నేను ఆ కట్టలలో అక్కడ పడి ఉంటే బెటరే అనలేదండి. ఏం చేసిందండి? ఎవరిని ఎక్కించుకుందండి? యేసు ప్రభువారిని మోసింది. ఈరోజు రక్షణ పొందిన నీ జీవితంలో యేసు ప్రభువారిని మోసే అనుభవం ఉన్నదా? రక్షింపబడ్డ నీవు, బంధకాల నుంచి విడిపించబడ్డ నీవు, నా బంధకాల నుంచి నన్ను విడిపించాడు దేవుడు, నా కట్ల నుంచి నన్ను విడిపించాడు దేవుడు అని సంతోషిస్తున్నావు. మంచిదే, హల్లెలూయా. అయితే నీ బంధకం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని మోస్తున్నావు? నువ్వు ఎవరిని మోయడానికి ఇష్టపడుతూ ఉన్నావు? దేన్ని మోయడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. ఒక గాడిదే ఎవరిని మోయడానికి ఇష్టపడిందండి? యేసు ప్రభువారిని మోయడానికి ఇష్టపడింది. నోరుండి, కాళ్ళు చేతులుండి, ఆరోగ్యం ఉండి, అన్నీ ఉండి, తలాంతులుండి, అన్నీ ఉన్న నీవు ఎవరిని మోస్తున్నావు? నీ బ్రతుకు ద్వారా ఏం మోస్తున్నావు? ఇంకా పాపభారాన్ని మోస్తూ ఉంటావు. అమ్మ, దేవుడు అంటే భలే ఇష్టం, దేవుడు అంటే భలే ప్రేమ అంటూ ఉంటారు. ఈరోజు నీ బలం అంతా ఎవరికి ఇస్తున్నావు? గాడిద తన బలాన్ని, తన యొక్క జీవితాన్ని యేసు ప్రభువారికి ఇచ్చేసింది, ప్రభువారిని మోస్తూ ఉన్నది. రక్షింపబడ్డ నీవు నీ యవన జీవితాన్ని, నీ బాల్య జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి. క్రీస్తుని మోయాలి యేసు ప్రభువారిని. చాలా మంది దేవుని ప్రేమిస్తున్నాం అంటారు, ప్రార్థనలకు రారు. మళ్ళీ వీళ్ళు ఏం దేవుని ప్రేమించడం అండి? దేవుని ప్రేమించేవాళ్ళు ఇవే ప్రార్థనకి రారా? ప్రేమిస్తున్నావు అంటారు, పరిచయం చేయరు. ప్రేమిస్తున్నావు అంటారు, ప్రార్థనకు రారు. నువ్వు నిజంగా దొంగ వినువు. దేవుణ్ణి ప్రేమించట్లా. నువ్వు నమ్ముకోవాలా? దేవుడిని నమ్ముకోవాలి. అబద్ధం చెప్తున్నావు నువ్వు నా నోటితోటి. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, అబద్ధం చెప్తున్నావు. నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు నిజంగా రక్షణ పొందితే, దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుని మందిరంలో ఉంటావు, దేవుని పరిచర్యలో ఉంటావు, దేవుని సేవలో నువ్వు వాడబడతావు. పేతురుని అడిగారండి ప్రభువారు. ఏమడిగారు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పండి అయ్యా, ప్రేమిస్తున్నారా లేదా? ఇటు చూసి చెప్పండి, ప్రేమిస్తున్నారా లేదా? యేసుప్రభువుని ప్రేమిస్తున్నారా? యేసుప్రభువుని ప్రేమిస్తున్నారా లేదా? గట్టిగా కూర్చున్నాడు చెప్పండి. కుర్చీలో కూర్చున్నాడు కూడా చెప్పాలా? ప్రేమిస్తున్నారా లేదా యేసయ్యని? అమ్మ, మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? నిజంగా పేతురు గారిని కూడా యేసు ప్రభువారు ఇలా అని అడిగారంట. ప్రభువా, నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానో లేదో అన్నాడంట. అమ్మమ్మారు అడిగేసరికి అప్పుడు అన్నారు ప్రభువారు, పేతురు, నేను నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాలి, నా పని చేయి. ఏంటండి దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఆషామాషి అనుకుంటున్నారా? యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే బైబిల్ పెట్టుకుని ఆదివారం వచ్చేసి ఆమె చెప్పి చందా వేసేసి డబ్బాలో వెళ్ళిపోవటం అనుకుంటున్నారా? ప్రభు కోసం జీవించటం అంటే ఈరోజు దేవుని కోసం నువ్వు జీవించాలి, ప్రభువుని మోయాలి. సిలువ భారం మోయటం అంటే ఏంటండి? ప్రభువుని గాడిద మోసిందంటే ఏం సామాన్య విషయం? అది గాడిద పిల్ల ఎంత చక్కగా మోసిందండి. దానికి బరువైలేదా? దానికి బాధ అయ్యలేదా? దానికి శ్రమ అనిపించలేదా? అయినా మోసింది.
ఈరోజు ప్రభు నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ప్రభు నిన్ను మోస్తున్నప్పుడు, ప్రభు కోసం నువ్వు నిలబడినప్పుడు నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా కూడా నువ్వేమైపోవాలి? ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళు నేను ఎలా అన్నారు, నన్ను అలా అన్నారని చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన మానేయటం, పరిచర్య మానేయటాలు ఇలా చేసే వాళ్ళని దేవుని బిడ్డలు అంటారండి. దేవుని బిడ్డలు అంటారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, నామకార్థ క్రైస్తవులు, నామకే వాస్తు. ప్రియ సహోదరి, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో నేను పరిశీలన చేస్తూ అపోస్తలుడు పౌలు గారు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనంలో మనం చూస్తూ ఉంటాం. తన బలాన్ని, తన జీవితాన్ని ప్రభువు కొరకు ఉపయోగించినట్లుగా మనం చూసుకుంటూ ఉంటాం. ఈరోజు నీ బలాన్ని నువ్వు ఎవరి కోసం ఉపయోగిస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు ప్రభుని వెంబడించడం అంటే, యేసు ప్రభువుని నువ్వు మోయటం అంటే ఏంటో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదవమ్మా. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా అమ్మా నువ్వు వదిలిపెడుతున్నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములను వదిలిపెట్టడం పక్కన పెట్టండి. నీ సోమర్తనాన్ని వదిలిపెడుతున్నా, నీ నిద్రమొత్త ఆత్మని విడిచిపెడుతున్నా, నీ మొండితనాన్ని విడిచిపెడుతున్నా, విడిచిపెట్టు. సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టు. నీ కోరికల్ని విడిచిపెట్టు. నీ లోక సంబంధమైన ఆశల్ని విడిచిపెట్టు. మనిషి ఆశల్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించు. ఈరోజు నీ జీవితం ఆశీర్వదించబడతావు. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అదండి దేవుణ్ణి మోయటం అంటే, శ్రీక్రీస్తుని మోయటం అంటే అదండి, సమస్తాన్ని విడిచిపెట్టడం. ఈరోజు విడిచిపెట్టే మనసున్నదా నీ జీవితంలో? నీ బలమును దేవునికి ఇచ్చుట ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తావంట. సామెతలు 31:3 కూడా చదువుతాం. ఈరోజు నీవు కూడా క్రీస్తుని మోసే గాడిదగా నీవు నేను అయిపోదును కాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి. చూడండి, ఈ గాడిద చక్కగా ప్రభు వారిని మోస్తుంది. అంతేకాదండి, అక్కడ మనము ఇంకొక మాట చదువుకున్న గుడ్డలు కప్పి చదువునమ్మ తర్వాత పైన ఒక్కసారి వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అమ్మ ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనించాలి. ఏంటో తెలుసా? ఈ గాడిద యేసు ప్రభువారి యొక్క అధికారానికి ఏం చేస్తుందండి? ఒప్పుకుంటుంది. అమ్మ ఎవరి అధికారానికి? యేసు ప్రభువారి అధికారానికి ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఆయన అధికారానికి లోబడుతుంది. తీసుకొచ్చారా బట్టలు వేయండి అని చక్కగా మాట్లాడట్లా అలానే ఉంచుంది. నేను ఎక్కుతాను, దాన్ని శుభ్రం చేయండి, దాన్ని అలా పెట్టండి అనగానే అలానే ఉంటుంది. ఎదురు తిరగట్లేదండి. అది చక్కగా ఆయన అధికారానికి ఏం చేస్తుంది? లోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని అధికారమునకు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? తిరస్కరిస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఈరోజు మనము తిరస్కరించే వారిగా ఉండకూడదు. దేవుని ఇందాక మాట చెప్పాను, మీ చేత కూడా చదివించాను. ఏం మాట అది? చెప్పాలి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు ఆయన అధికారానికి లోబట్టం నేర్చుకో. తిరుగుబాటు చేయబాక. తిరుగుబాటు చేసినటువంటి ఏలీ కుమారులు ఏమైపోయారంటే హొఫ్నీ ఫీనెహాసులు చచ్చారు. కుక్క చావు చచ్చారు. ఈరోజు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆయన అధికారమునకు లోబడు. నీ తల్లిదండ్రుల అధికారానికి లోబడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని నీ తల్లిదండ్రులు నీకు చెప్తున్నది నీకు ప్రేమించి నీ కొరకు చెప్తూ ఉన్నారు. లోబడు. ఈరోజు లోబడు. దేవుని యొక్క సేవకులు నీకు చెప్తున్నప్పుడు వారి అధికారములకు నువ్వు లోబడాలి. వారిని తిరస్కరించకూడదు. వారు చెప్తున్న మాటలు ధిక్కరించకూడదు. నేను చేసేదేంది, నేను చూసేదేంది అని నిర్లక్ష్య స్వభావం నీ జీవితంలో రాకూడదు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అధికారమును ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారండి? శిక్ష.
ప్రతివాడు పై అధికారికి ఏమవ్వాలి? లోబడి. దేవుడు ఒక క్రమం పెట్టాడు కదా, మనకి తెలుసు క్రమం. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త దేవునికి లోబడాలి, విశ్వాసులు సంఘంలో సేవకునికి లోబడాలి, సేవకుడు దేవునికి లోబడాలి. క్రమము. అందరూ లోబడటం అనేది మాత్రం కామన్. ఒకళ్ళు మనం లోబడుతూ వెళ్ళాలి. ఈరోజు లోబడే మనస్తత్వం మనలో ఉన్నదా? ఈరోజు నువ్వు లోబడినప్పుడు, బంధకట్ల నుంచి విడిపింపబడి లోబడినప్పుడు, ఆయన అధికారమునకు నువ్వు లోబడినప్పుడు, ఆయన మోసే బిడ్డగానే ఉన్నప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? చూడండి, ఆ గాడికి ఏం కలిగిందో. తమ బట్టలు దానిపైన వేయి. 8వ వచనం చూడండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము అని అరుచుకుంటూ ఉన్నారు. అమ్మా, ఇప్పుడు దారి పొడుగుతా బట్టలు పరిచారంట. ఆ బట్టల మీద ఎవరు నడుస్తున్నారు? ప్రభు నడుస్తున్నారా? ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. ఎవరు? ఇప్పుడు గాడిదకి ఏమొచ్చేసిందండి? ఎంత గౌరవం వచ్చిందో చూడండి. ఒకప్పుడు పాత గుడ్డలు మోసుకునే గాడిద, ఇడిచిన గుడ్డలను మోసుకొని ఉతకడానికి మోసుకెళ్ళే గాడిద, పనివాడు ఏదైనా అమ్మడానికి బరువు వేస్తే మోసుకొని వెళ్ళే గాడిద ఎప్పుడైతే ఆ కట్ల నుంచి విడిపించబడి ప్రభువారి అధికారములకు లోబడి ప్రభువారిని మోస్తున్నదో ఎంత గొప్ప గౌరవం వచ్చిందంటే, అది వస్తుంటే రాజుగారికి పరిచినట్టు పరుస్తున్నారు. ఎన్ని వస్తారు? ఎంత గొప్ప గౌరవం, ఎంత గొప్ప గౌరవం కదా. ప్రియదేవుని బిడ్డారా, ఈరోజు యేసు నీకుంటేనే నీకు గౌరవం. హల్లెలూయా. యేసును నువ్వు మోస్తేనే నీకు గౌరవం. యేసు కొరకు నువ్వు జీవిస్తేనే గౌరవం. ప్రభువు నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నానంటే గౌరవం ఉండదమ్మా. నేను చందా డబ్బులు ఇచ్చాను, పరిచర్యకి ఆ డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులు ఇచ్చాను, ఈ దశంభాగాలు ఇచ్చానంటే గౌరవం ఉండదమ్మా. దానివల్ల కాదు నీకు కలిగే గౌరవం పరలోకంలో ప్రభువును నువ్వు ఎంతవరకు మోసావు, ప్రభు కొరకు నువ్వు ఎంతవరకు జీవించావు అనేది పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఈ గాడిదకి ఏమొచ్చేసిందండి? గౌరవ ఘనతలు. యెహోవా సన్నిధిలో ఏమున్నాయండి? గౌరవ ఘనతలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈరోజు నీకు గౌరవం, నీకు ఒక విలువ, నీకు ఒక ఆశీర్వాదం ఎక్కడంటే ప్రభు కోసం నువ్వు జీవించినప్పుడు, ప్రభు పని నువ్వు చేసినప్పుడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు కూడా ఒక గౌరవమైనటువంటి స్థితి అనగా ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఒక ఉన్నత స్థితి నీకు రావాలి అంటే ఈ గాడిద విలువలేని గాడిదైనా దానికి ఒక మంచి స్థితిని ప్రభు ఇచ్చాడు. ఆ స్థితి నీకు నాకు కలగాలి అంటే మనము కూడా క్రీస్తుని మోసే గాడిదగా అయిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆ గాడిదకి వచ్చినటువంటి గౌరవము నీకు కూడా ఇస్తారు. లేకపోతే వస్తుందా రాని, వచ్చిందా కానీ ఏంటంట, అదే నీలో క్రీస్తుంటే ఎంత గౌరవిస్తారో కదా. నువ్వు చిన్నదానివైనా సరే నీకు మర్యాద ఇస్తారమ్మా. నువ్వు చిన్నదానివైనా సరే నీకు వందనాలు చెప్తారు, నిన్ను చూసి వాళ్ళు లెగుస్తారు. ఎందుకో తెలుసా? నువ్వేదో పెద్ద లావని కాదు, నీలో ఉన్న క్రీస్తుని బట్టి. ఎవరిని బట్టి? క్రీస్తు. నువ్వు మోస్తున్న క్రీస్తుని బట్టి. నేను కూడా చాలాసార్లు మరి వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద వాళ్ళు మన తెల్లబడి గ్రామంలో కానీ అనేక గ్రామాలకు వెళ్తున్నప్పుడు చాలా పెద్దమ్మలు, చాలా పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా టక్కున కూర్చున్న వాళ్ళు పైకి లేచి వందనాలమ్మా అని చెప్తుంటారు. ఎందుకు? నేనేదో పెద్ద జ్ఞానవంతురాలని కాదు, నేను మోస్తున్న క్రీస్తుని బట్టి. నేను గాడిదనే, ఒకప్పుడు పనికిరాని గాడిదని, కట్టబడ్డ గాడిదని, పాపమనే బంధకాల చేత కట్టబడ్డ గాడిదనే నేను. అయితే క్రీస్తు రక్తము చేత నన్ను కడిగాడు ప్రభువు, నన్ను విమోచించాడు. ఈరోజు క్రీస్తుని మోసే గాడిదని నేను అయ్యాను, క్రీస్తు యొక్క అధికారములకు లోబడిన గాడిదని అయ్యాను. కాబట్టి ఈరోజు ఒక గౌరవము, ఒక ఆశీర్వాదం అనేది ప్రభు ఇస్తున్నాడు. అది నీకు కావాలి అంటే ఈ గాడిద వలె నువ్వు కూడా ఆయన అధికారములకు లోబడి తగ్గించుకున్నప్పుడు నీకు కూడా ఒక గొప్ప ఆశీర్వాదము, గొప్ప గౌరవ ఘనతలు నీకు కలుగుతాయని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అందరూ కూడా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైనటువంటి నామమున పొందగలను కృతజ్ఞత స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా మా జీవితాల్లో ప్రభా. ఆ గాడిద పిల్లలు కట్టబడి ఉన్న స్థితిని మీరు చూశారు, మీరు చూస్తున్న దేవుడు నాయన. అయ్యా, కట్టబడిన స్థితి నుంచి ఆ గాడిదను విడిపించి విమోచించినారు ప్రభు. ఆ కట్ల బంధకముల నుంచి రక్షించారు ప్రభు. అయ్యా, ఇదిగో విడిపించబడిన తర్వాత తన ఇష్టానుసారంగా పరిగెత్తుకొని వెళ్ళిపోలేదు ఆ గాడిద, తనకి ఇష్టమైన జీవితంలోనికి వెళ్ళిపోలేదు కాదు.
బంధకముల నుంచి విడుదల పొందుకున్నాక నీ అధికారములకు లోబడి నిన్ను మోసే గాడిద. అందుకే ఉన్నత స్థితిలోకి గౌరవ ఘనతలు పొందుకున్న స్థితిలోకి ఆ గాడిద అయ్యా ఈ రోజు కట్టబడ్డ గాడిగా ఉన్న మా బ్రతుకుల్ని ఆయన విడిపించిన దేవుడు. మేము కూడా నిన్ను మోసే గాడిదలుగా ఉండడానికి సహాయించు. నీకు వ్యతిరేకంగా అడవి గాడిదల వల్ల మేము వ్యతిరేక స్వభావములు కలిగి ఉంటున్నాం, లోబడని మనసు కలిగి ఉంటున్నాం. కానీ నీకు లోబడేటువంటి మనసు మా జీవితాల్లోకి రావట్లేదుగా. అందుకే ఆశీర్వాదాలు మాకు దూరం, అందుకే ఘనత గౌరవములు మాకు దూరం అయిపోతున్నాయి. ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆ గాడిదను విడిపించినట్లుగా ఇదిగో నాయనా ఈ వాక్యం ఎంతమంది అయితే మరి నాయన వింటూ ఉన్నారో ప్రభా, వీక్షించి చూసారో ప్రభా, వారి జీవితాల్లో బంధించబడ్డ ప్రతి బంధకముల నుంచి కట్ల నుంచి యేసు నామములో విడుదల పొందుకుందో గాక. యేసును మోసే గాడిదగా ప్రతి బిడ్డ అవును గాక. అయ్యా మీ సహాయాన్ని ఇచ్చి మీ కృపలో బలపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మీ దాసుగారికి ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి.